భారతదేశంలో అత్యున్నతమైన పురస్కారాల్లో ఒకటైనటువంటి పద్మ అవార్డ్స్ని నిన్న ప్రజెంట్ చేశారు. మొత్తం 139లో 71 ప్రజెంట్ చేయడం జరిగింది. ఆ 71లో పద్మ విభూషణ్ 4, పద్మభూషణ్ 10 అండ్ పద్మశ్రీ 57 ఇచ్చారు. పద్మ విభూషణ్లో 4 ఇచ్చారు. మరణాంతరం చనిపోయిన తర్వాత పద్మ విభూషణ్ అనేది ఒసాము సుజుకీకి వచ్చింది. ఇతను సుజుకి మోటార్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నారు, మాజీ చీఫ్. అండ్ ఎంటీ వాసుదేవన్ నాయర్, ఈయన కూడా చనిపోయిన తర్వాత వచ్చింది పద్మ విభూషణ్ అనేది. మలయాళ రచయిత అయిన సినీ దర్శకుడు అనమాట. అండ్ బ్రతికున్నప్పుడు వచ్చినటువంటి ప్రత్యక్షంగా అందుకున్న వాళ్ళు పద్మ విభూషణ్ ఈ సంవత్సరం నాగేశ్వర్ రెడ్డి, ఈయన గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, అండ్ లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం, ఇతను ఒక కళాకారుడు. ఈ 4కి 2 చనిపోయిన తర్వాత 2 బ్రతికుండగానే ఈ పద్మ విభూషణ్ అవార్డుని ఇవ్వటం జరిగింది. అండ్ పద్మభూషణ్కి వస్తే అంటే ఫస్ట్ హైయెస్ట్ పద్మ విభూషణ్, సెకండ్ పద్మభూషణ్. ఈ పద్మభూషణ్ 10 మందికి ఇచ్చారు నిన్న ఈ 71 మందిలో. వాళ్ళలో శేఖర్ కపూర్ సినీ దర్శకుడైన, నందమూరి బాలకృష్ణ తెలుగు నటుడు, పంకజ్ ఉదాస్ గాయకుడు, సుశీల్ కుమార్ మోదీ బీజేపీ మాజీ ఉప ముఖ్యమంత్రి అనమాట, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన, అండ్ శ్రీజేష్ మాజీ హాకీ క్రీడాకారుడు, అండ్ అజిత్ కుమార్ తమిళ నటుడైన, అండ్ పంకజ్ పాటేల్ జైదస్ లైఫ్ సైన్సెస్ చైర్మన్ అయిన, వినోద్ దామ్. సో ఈ 10 మందికి పద్మభూషణ్ ఇచ్చారు. అండ్ పద్మశ్రీ 57 మందికి ఇవ్వటం జరిగిందనమాట. మొత్తానికి 71 మందితో నిన్న ఈ పద్మ అవార్డ్స్ని ప్రజెంట్ చేశారు ద్రౌపది ముర్ము. మనకి భారతరత్న తర్వాత పద్మ అవార్డ్స్ ఉంటాయి సెకండ్ లైన్లో. ఈ పద్మ అవార్డ్స్ 3 రకాలు: పద్మ విభూషణ్ ఫస్ట్, పద్మభూషణ్ సెకండ్, పద్మశ్రీ థర్డ్ అనమాట.